ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 11వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రథి దుఃఖము, దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. మిథిలాధిపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటలకు ఎర అయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించెనో వివరింపుము అని కోరెను. శృతదేవుడు ఇట్లనెను. కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీయు నశించును. కీర్తిని పుత్రులను కలిగించును. ధర్మబుద్ధిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటి మంటలకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడితయై మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికి దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలనని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమనర్పవలదు అని వసంతుడు బహు విధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకునుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, ప్రతిభక్తిమతి, అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మ శాపమున శంబరాసురుని ఇంట నుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో కలిసి శంబరాసురుని ఇంట ఉండగలడు. ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహు విధములుగా ఊరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రం యథాపూర్వముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి. కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథాశ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును
అని రతికి అశూన్య శయన వ్రతమును ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిపోయిరి. రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్య శయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతమును ఆచరింపకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలేను. కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరును తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలేను సుమా. వైశాఖ పురాణం 11వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం తత్సత్.